నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో, ఎంత చక్కటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందామా? మరి మీ రాశి అధిపతి బుధుడు మీ రాశి అందే రవి భగవానుడితో కలిసి సంచారం మొదలుపెట్టేశారు. ఇంకే మరి శుక్ర భగవానుడు, కేతు భగవానుడు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో, తర్వాత కుజ భగవానుడు ద్వితీయ స్థానంలో, గురు భగవానుడు దశమ స్థానంలో, శని భగవానుడు సప్తమంలో, రాహు షష్టమంలో సంచారం చేయడం జరుగుతోంది. అయితే హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి మీ రాశి అందే సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీకు సమయస్ఫూర్తి బాగా పెరగడం, చక్కటి డెసిషన్ మేకింగ్ పవర్ పెరగడం, చక్కటి మీటింగ్స్లో కానీ, చక్కటి కాన్వర్జేషన్స్లో కానీ, గ్రూప్ కాన్వర్జేషన్స్లో కానీ, సోషల్ సర్కిల్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేయడం, మీ ఆలోచనలు అందరూ మెచ్చుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తద్వారా ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ మీద శ్రద్ధ తగ్గుతుంది. మీ మీద శ్రద్ధ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు అంటే వాటర్ ఇంటేక్ కానీ, ఫుడ్ ఇంటేక్ కానీ ఇటువంటివి కాస్త తగ్గడము, నిద్ర తగ్గడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ రిలేటెడ్ హెడేక్స్ అట్లా ఉండడమే కానీ ఇక్కడ మిగతా ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ విడిగా రావడం మాత్రం జరగదు. కాదు కూడదు ఇంకా హెల్త్ పరంగా అసలు ఫుడ్ కూడా సరిగ్గా టైంకి తీసుకోలేకపోతున్నాం ఈ కారణం చేత అనుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, వెన్నుపూసలో సెంటర్లో వెనకాతల మీకు కాస్త నొప్పి సడన్గా రావడం, కొంచెం పుల్లు ఉండడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే అప్పుడప్పుడు వేడి చేసిందా అన్నట్టుగా ఒక డౌట్ ఉండకపోదు. ఈ ఆస్పెక్ట్స్లో కాస్త నెమ్మదిగా ఉంటే ఇబ్బంది అంటూ ఏముండదండి, ప్రాబ్లం అంటూ ఏముండదు. తర్వాత మీకు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక తీసుకున్నట్లయితే శని భగవానుడు అవుతారు మీకు పంచమాధిపతి. ఆయన మీకు సప్తమంలో మీకు రెట్రోలో ఉన్నారు కాబట్టి, వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో పెద్దగా మీరు టైం స్పెండ్ చేయలేకపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావలసినవి చేకూర్చడానికి మీకు టైం ఉండకపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా అన్నీ చేసుకోవడం కానివ్వండి ఇక్కడ జరగడం మీరు గమనిస్తూనే ఉండుంటారు గత ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి. బట్ దిస్ విల్ కంటిన్యూ అంటిల్ నవంబర్ ఎండ్. అక్కడి నుంచి మళ్ళీ శని భగవానుడి యొక్క ఫోకస్ మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నార్మల్గా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ గురు భగవానుడు కూడా మీకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పర్వాలేదు, ఇబ్బంది లేదు. కుటుంబ పరంగా మీరు బాగా అంటే కుటుంబాన్ని హ్యాపీగా ఉంచడానికి మీరు ఏదైనా గిఫ్ట్స్ కొనడం, భూమి రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో మీరు పాల్గొనడం, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఆస్పెక్ట్స్లో పాల్గొనడం, కొనడం, అమ్మడం లాంటివి జరుగుతూ ఉంటాయి. గోల్డ్ కొనడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవి జరిగి ఉంటాయి కూడా, ఆల్రెడీ జరిగి ఉంటాయి అండ్ లేకపోతే జరుగుతాయి కూడా. లేదు అవి కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ పరంగా కానీ టైం స్పెండ్ చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ అవసరాలకి మీరు అక్కడ నిలిచోవడం, అవసరాలకి అక్కడ ఉండగలగడం లాంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామికి ఒక నెమ్మది గుండెల్లో ఉండడం కూడా మంచిది జరుగుతూ ఉంటుంది, టచ్ వుడ్. అట్ ద సేమ్ టైం కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శుక్ర భగవానుడు తర్వాత బుధ భగవానుడు నవమ దశమాధిపతులు అవుతారు. శుక్ర భగవానుడు, బుధ భగవానుడు మీకు నవమ దశమాధిపతులు అవుతారు. శుక్రుడు కేతుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ 12వ స్థానంలో, వ్యయ స్థానంలో షష్టమ చూపుతో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ కెరియర్ పరంగా అనవసరమైన ట్రావెల్, లేకపోతే ఫారెన్ ఆన్ సైట్ రావడం, ఉంటే అనవసరం లేకపోతే అవసరం, ఆ రకంగా ఉంటుంది, బ్యాలెన్స్ లేకుండా ఉంటుంటుంది. ఎంప్లాయ్మెంట్ పరంగా మీకు ఎక్కడైనా పియర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్కి కారణం ఎవరు అనేది వాళ్ళు బయటపడతారన్నావు కదా, ఇప్పుడు మేము వెళ్ళి పోట్లాడొచ్చా, మేము వెళ్ళి నిలదీయొచ్చా అని అడగండి, అలా చేయకండి.
సైలెంట్గా ఉండండి. గివ్ దెమ్ అ బ్లెస్సింగ్. Send them a blessing to be nice to you. Send them a blessing to be, thank you. ఎందుకు అలా చేయడం వలన కర్మ తీరిపోయింది. మీరు బాధపడవలసి ఉండింది, బాధపడిపోయారు, అయిపోయింది, అక్కడితో అది అయిపోయింది. సో తిరిగి వాళ్ళని ఏమన్నా అంటే అది మళ్ళీ మీ కర్మ పాడు చేసుకున్నట్టే కదా. సో అలా చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థమైన ఆలోచనలకి, వ్యర్థమైన డిస్కషన్స్కి, వ్యర్థమైన ఫైట్స్కి వెళ్లకుండా శత్రువులు బయటపడినా కూడా వాళ్ళని మిత్రులుగా మార్చుకోవడానికి ట్రై చేయండి. సేమ్ టైం ఇక్కడ ఫారెన్ ఆన్ సైట్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉంటాయి, వస్తే తీసుకోండి. ఖచ్చితంగా మంచి టైమేనా? ఖచ్చితంగా మంచి టైమే, ఇబ్బంది లేదు. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మొదటి స్థానంలో అంటే ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్ మీద కూడా ఆస్పెక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జీవిత భాగస్వామి యొక్క సలహా సూచనలు తీసుకుని మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఎవరైనా సరే ముందు వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం మంచిది. విద్య లేదు, చదువు లేదు, అటువంటివి ఏమీ వద్దండి, ఇబ్బంది లేదు. జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలు, అంతే కదా. మిమ్మల్ని చూసి ఉంటారు కొన్ని సంవత్సరాలు, అది చాలు. ఇంకటే కొంతమంది ఎన్ని సంవత్సరాలు కలిసున్నా ఏమీ అర్థం కాదు, కొంతమంది ఒక్క క్షణం కలిసున్నా జీవితం అర్థమవుతుంది. ఆ రకంగా ఉంటూ ఉంటాయి కొన్ని బంధాలు. సో అటువంటి వాళ్ళు నేను ఎంతమందిని చూసుంటానో నా లైఫ్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ హౌస్లో ఆస్పెక్ట్ చేస్తూ మళ్ళీ 7th హౌస్ మీద కూడా ఆస్పెక్ట్ చేస్తున్న బుధ భగవానుడి యొక్క సహకారాలతో మీరు చక్కగా జీవిత భాగస్వామి యొక్క సలహా సూచనలు తీసుకోవడం చాలా చాలా మంచిది. మంచి జరుగుతూ ఉంటుంది. ఇంటెలిజెంట్ మూవ్స్ తీసుకుంటారు, చక్కటి డిస్కషన్స్లో పాల్గొంటారు, ఇబ్బంది లేదు. కానీ టీత్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోండి. అక్క చెల్లెలతో ఎప్పుడు కూడా సరిగ్గా ఉండడానికి ప్రయత్నించండి. వాళ్ళతో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. అక్క చెల్లెల్ని మోసం చేయడం కానీ, వాళ్ళతో పోట్లాడడం కానీ, వాళ్ళ మీద కేసులు వేసేయడం కానీ, లేకపోతే వాళ్ళతో తగాదాలకి గురి అవడం కానీ, తగాదాలకి వెళ్ళిపోవడం కానీ, ఇటువంటివి అస్సలు చేయబోకండి. ఆల్రెడీ ఉన్నాయి మాధవి, ఇప్పుడు ఏం చేయమంటావు? పికప్ ద కాల్ అండ్ సే సారీ, ఇబ్బంది లేదు, నేను చెప్పాను, వాళ్లే మారరు, వాళ్ళ బుద్ధి అంతే, ఉండనివ్వండి. మన బుద్ధి ఏమైంది? పర్వాలేదు, ఇబ్బంది లేదు, చెప్పాం కదా. మన క్లోజింగ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకోవద్దు. టైం రోజు రోజుకి ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అందుకని క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసేసుకోవాలి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళిపోయి పికప్ ద కాల్ అండ్ సే సారీ. సరిగ్గా రెస్పాండ్ అవ్వరు, ఇబ్బంది లేదు. మీరు సరిగ్గా చెప్పారా సారీ, పీరియడ్, ఫోన్ పెట్టేసేయండి. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి, మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.